22 కొంత భాగము, 23వ అధ్యాయం పూర్తిగా మనం ధ్యానం చేసుకుందాం. ఒక 4 వచనాలు మనం చదువుకుని ధ్యానం, మొదటి 4 వచనాలు చదువుకుందాం. 23 మొదటి 4 వచనాలు. పౌలు మహాసభ వారిని తేరిచూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకుంటునని చెప్పాను. అందుకు ప్రధాన యాజకుడైన అననీయ అతన్ని నోటి మీద కొట్టుడని దగ్గర నిలిచి ఉన్న వారికి ఆజ్ఞాపింపగా, పౌలు అతనిని చూచి, సున్నము కొట్టిన గోడ, దేవుడు నిన్ను కొట్టును. నీవు ధర్మశాస్త్రానుసారము చొప్పున నన్ను విమర్శింప కూర్చుండి ధర్మశాస్త్రమునకు విరోధముగా నన్ను కొట్టను ఆజ్ఞాపించుచున్నావా అనెను. దగ్గర నిలిచి ఉన్నవారు, నీవు దేవుని ప్రధాన యాజకుని దూషించదవా అని అడిగిరి. ప్రార్థన చేసుకున్నాం. మహిమగల తండ్రి, పరిశుద్ధుడైన మా యేసురాజా, నీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ దిన ధ్యానము కొరకు అపోస్తలుల కార్యముల గ్రంథములో నుంచి 22, 23 అధ్యాయాల్లో మేము ధ్యానించడానికి కృప చూపించావని మేము నమ్ముతూ ఉన్నాం. ఈ సమయంలో ప్రభువా, ఈ లేఖనాల్లో నుంచి ఆ సారాంశాన్ని మేము అర్థం చేసుకుంటూ మా జీవితాల్లో మేము ఎలాగున్నామో గ్రహించి, తండ్రి, మీ యొక్క ప్రేమ, మీ యొక్క కరుణ, మీ యొక్క గొప్ప ఆదరణ మాకు ఎలా దొరుకుతుందో అర్థం చేసుకుని, ఇంకా బహు విశ్వాసులుగా, బలమైన సువార్థికులుగా, మంచి మిషనరీలుగా పనిచేసే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించమని తండ్రి, వినటానికి ఆశపడుతున్న ప్రతి బిడ్డని మీ చేతులకు అప్పచెబుతున్నాను. విని గ్రహించి విధేయులై అనుసరించి జీవించే జీవితాన్ని మీరు ఇస్తారని నమ్ముతూ మహిమ, ఘనత, ప్రభావములు మీకే చెల్లిస్తున్నాను. నజరుడైన యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మనము మరి 22వ అధ్యాయం 21 వచనాల వరకు మనం గత వారం ధ్యానం చేసుకుందాం. ఇప్పుడు 22 నుంచి 23వ అధ్యాయం పూర్తి భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 22 అధ్యాయం 22 వచనాల నుంచి కొన్ని విషయాలు మీకు నేను తెలియజేస్తాను. అక్కడున్న ఆ వచనాల్లో మొదటిగా పౌలుని చంపాలనుకున్నారు. అధికారులు ఆ పౌలుని అంతోనియా కోటలోనికి తీసుకుని వెళ్ళి కొరడాలతో కొట్టారు. ఎప్పుడైతే కొరడాలతో కొట్టారో అక్కడి నుంచి ఆయన్ని విమర్శించటానికి ముందుకు తీసుకెళ్తూ ఉంటే, ఆ కొరడా దెబ్బలు తింటున్న పౌలు గారు అన్నారు, మీరు ఒక ముద్దాయిని విమర్శించకుండా ముద్దాయిగా మీరే అనుకుని ఎందుకు కొడుతున్నారు? ఒక రోమీడైన వారిని మీరు విచారించకుండా కొట్టడం మంచిది కాదు అంటాడు. వెంటనే అక్కడున్న సైనికులు భయం వచ్చి అధిపతులకు చెబుతారు, అయ్యా, ఇతను రోమీడంట, ఇతను రోమా పౌరుడంట, ఈ రోమా పౌరుణ్ణి మరి మనం కొట్టకూడదు కదా అనగానే అక్కడ భయం కలిగిద్ది. వారందరికీ భయం కలిగి వాళ్ళు వచ్చి ఆ సహస్రాధిపతికి అప్పచెబితే ఆయన మహాసభ వారి దగ్గరికి తీసుకుని వస్తాడనమాట. ఇప్పుడు మనం 23వ అధ్యాయంలో ఇది మహాసభ యొద్దకి పౌలు గారిని తీసుకుని వస్తున్నాడు సహస్రాధిపతి. ఎందుకంటే ఇతను రోమీడని సహస్రాధిపతి విన్నప్పుడు కొద్ది భయం వచ్చింది. పౌలు గారితో అంటాడు, నువ్వు రోమా పౌరత్వాన్ని ఎలా సంపాదించావు? నేను చాలా డబ్బులు కట్టాను, నేను దాన్ని పొందుకోవడానికి చాలా శ్రమ పడ్డాను. నువ్వు ఎలా పొందుకున్నావు అంటే, నేను పుట్టుకతోనే రోమీడ్ అని అంటాడు. ఇంకా భయం వేసిద్ది ఆయనకి. అయ్యో, ఈ విషయాన్ని మనం ఎందుకు మనలో పెట్టుకోవటం, పెద్దలకు చెబుదామని చెప్పి మహాసభకి ప్రధాన యాజకుల దగ్గరికి తీసుకుని వస్తాడు. ఇక్కడ ఏం చేస్తాడంటే అర్జెంట్ సమావేశం, హడావుడిగా వెంటనే అందరినీ హుటాహుటిగా వచ్చి
సమావేశమవ్వాలని చెబుతాడనమాట. ఇక్కడ అందుకే కదా, అదే కదా చెబుతుంది పౌలు మహాసభ వారి. ఇక్కడ 30వ వచనం, 22, 30వ వచనం మనం చదివితే మనకు అర్థమవుతుంది. మరునాడు యూదులు అతని మీద మోపిన నేరమేమో తాము నిశ్చయముగా తెలుసుకున్న గోరి సహస్రాధిపతి అతన్ని మందలించి ప్రధాన యాజకులకును మహాసభ వారందరూ కూడి రావాలని ఆజ్ఞాపించి, అంటే ఇది అర్జెంటు సమావేశం, త్వరగా మీరందరూ రావాలి అని చెప్పాడు. వాళ్ళందరూ వచ్చారు. ఇప్పుడు ఆ సభ దగ్గరికి, ఈ సన్హెడ్రిన్ సభ దగ్గరికి పౌలుని తీసుకెళ్ళారు. పౌలు వాళ్ళ మధ్యలో నిలబడి వాళ్ళందరిని చూస్తూ, వాళ్ళ ముఖాల వైపు చూస్తూ ఒక మాట అన్నాడు అనమాట. ఏమన్నాడంటే, సహోదరులారా, నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గల వాడనై దేవుని ఎదుట నడుచుకుంటునని చెప్తున్నాడు. ఈ మాట కొద్దిగా వింటున్న ప్రధాన యాజకుడికి కష్టం అనిపించింది. మంచి మనస్సాక్షి అంటే నీతిమంతుడవా, ఏమి తప్పు చేయకుండా ఉంటున్నావా, ఏ తప్పు చేయకుండా నువ్వు బ్రతుకుతున్నావా అని ఈ ప్రధాన యాజకుడు, అంటే ధర్మశాస్త్రాన్ని అందరికీ చెబుతూ న్యాయాన్ని తీర్చగలిగిన వ్యక్తి ఎదుట మాట్లాడేవాడికి, ఆ వ్యక్తికి కొద్దిగా కష్టం వచ్చిందనమాట, బయటపడిపోయింది అది. వెంటనే ఏమంటున్నాడంటే, ఆ పక్కన ఉన్న సైనికులను చూసి అతని నోటి మీద కొట్టండి, తప్పుడు మాట మాట్లాడుతున్నాడు అని అన్నాడు. అతని నోటి మీద కొట్టండి అని అన్నాడు. వాళ్ళు అతని నోటి మీద కొట్టండి అనగానే పౌలు దానికి వెంటనే ఆయనతో అంటున్నాడు, సున్నము కొట్టిన గోడ, ధర్మశాస్త్రానుసారముగా విమర్శకు కూర్చుని ధర్మశాస్త్రానికి విరుద్ధంగా మాట్లాడుతున్నవేంటి? ధర్మశాస్త్రానుసారంగా తీర్పు తీర్చడానికి కూర్చున్న నీవు ఇరువురి యొద్ద ఆ వాదన విని, ఆ వాదన ప్రకారం నువ్వు న్యాయాన్ని తీర్చాలి కదా. ఇంతవరకు ఏ వాదన జరగలేదు. ఏ వాదన జరగకుండానే నువ్వు వెంటనే కొట్టమని చెబుతున్నావు. అప్పుడు నువ్వు ఎలాంటి వాడివి? పైకేమో చక్కగా కనపడతావు, లోనేమో పురుగులు పట్టి ఉంటావు. అటువంటి వాడు. గోడ సున్నం కొడితే నీట్గానే ఉంటుంది, కానీ లోన నీట్గా ఉంటుందా? లోన ఉండదు కదా. అలాంటి మనస్తత్వం కలిగిన వ్యక్తివి అనగానే పక్కనే ఒక వ్యక్తి అంటాడు, ప్రధాన యాజకుడు నువ్వు దూషిస్తావా అని అంటాడు. అయ్యయ్యో, ఇతను ప్రధాన యాజకుడా? నాకు తెలియలేదే. ప్రజల యొక్క పెద్దలను గౌరవించాలని మన ధర్మశాస్త్రం చెబుతుంది. నేను దానికి ఎప్పుడు లోబడతాను. ఇతను ప్రధాన యాజకుడని నాకు తెలియదు. ఎందుకు తెలియదు పౌలు గారికి? ఈ మాట మనం ఎలా నమ్మాలి? ఎందుకు తెలియదు? ఒకటి, పౌలు గారి సరిగా కళ్ళు కనపడలేదు మనం అనుకోవాలి, అంటే ఆయన గుర్తుపట్టలేదు. రెండు, ఈ ప్రధాన యాజకుడుగా ధరించవలసిన దుస్తులు ధరించున్నాడు సరిగా. అంటే అర్జెంటు సమావేశం కదా, ఈ సమావేశం త్వరగా రావాలని అతను వేయవలసిన దుస్తులు ఆయన ఆ డ్రెస్ వేసుకుని ఉన్నాడు. లేదా అతను కూర్చోవలసిన ఆ ప్లేస్ ఉంటుంది కదా, వాళ్ళకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఆ స్థానంలో అయినా అతను కూర్చోకుండా ఉండి ఉంటాడు, ఏదో ఒక కారణం. కాబట్టి ఆయన గుర్తుపట్టలేదు. ఆయన్ని గబాలను అనేసేసాడు మాట. దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకుంటున్నాడు. వెనక్కి తీసుకుని వివేచన కలిగి ఒక మాట అంటున్నాడు పౌలు గారు ఇక్కడ. వివేచన కలిగి ఇక్కడ సభలో అసలు ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు అని గమనించాడు. వింటున్నారా? నిజం, మనం ఒక సాటికి వెళ్ళినప్పుడు చాలా వివేచన కలిగి ఉండాలి. క్రైస్తవుడు చాలా వివేచన కలిగి ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు మాట, ఆయన చెప్పిన మాట ఒకటి మనం అందరం జ్ఞాపకం చేసుకోవాలి. పావురు వలె నిష్కలంకమైన మనసు, పాము వలె వివేచన. ఈ రెండు మనకు కావాలి. ఈ రెండు కావాలి. ఎందుకంటే మనం సమాజంలో ఉన్నాం. ఇప్పుడు పాపముతో కుయుక్తుతో నిండిన భూమి మీదే ఉన్నాం మనం. మనను కప్పి ఉన్న శరీరము కూడా పాపానికి దాసిగా ఉన్న శరీరం. పాపం అంటే ఆసక్తి కలిగిన శరీరం ఇది. కాబట్టి ఈ శరీరంలో దాగి ఉన్న మనం
ఈ లోకంలో ఉన్న మనం ఈ రెండు కలిగి ఉండాలి. ఏంటంటే పాము వలె వివేచన, పావురం వలె నిష్కలంకమైన మనసు. అప్పుడు మనల్ని కాచుకోవచ్చు, మనల్ని కాపాడుకోవచ్చు. పౌలు అలంతా చూసేవారు చాలామంది ఉన్నారు. ఇక్కడ రెండు వర్గాలు కనపడ్డాయి పౌలుకి. ఆ రెండు వర్గాలు ఏంటంటే ఒకటి పరిసయ్యులు, రెండు సద్దుకయ్యులు. హల్లెలూయా చెప్పండి. ఒకళ్ళు ఎవరు? రెండు సద్దుకయ్యులు. పరిసయ్యులు, సద్దుకయ్యులు, రెండు తెగలు వీళ్ళు. ఈ రెండు తెగలు ఒక రెండు విధానాలు కలిగిన వాళ్ళు అన్నమాట వీళ్ళు. అది గమనించాడు. పౌలు గారు పరిసయ్యుడు, వాళ్ళ తండ్రి గారు పరిసయ్యుడు. పరిసయ్య తెగకు సంబంధించిన వాడు పౌలు. పరిసయ్యులు ఏమి నమ్ముతారంటే పునరుద్ధానముంది, మరణించిన వాడు తిరిగి లేస్తాడు అని నమ్ముతారు. సద్దుకయ్యులు ఒకసారే ఇక మరణించిన వాడు తిరిగి లేగవడు అని అంటారు. ఇప్పుడు ఈ మాటలు జరుగుతున్నాయి ప్రధాన యాజకుడికి పౌలు గారికి. వెంటనే నాకు అర్థం కాలేదండి మీరని, నేను అలాంటి తప్పు చేసేవాడిని కాదు, నాకు తెలుసు, ధర్మశాస్త్రంలో ఆ మాట ఉందని నాకు తెలుసు, నేను చదివాను, కాబట్టి నేను పెద్దలను గౌరవిస్తాను. ఒకసారి మీ జ్ఞాపకం తెచ్చుకోండి. ప్రభువైన యేసుక్రీస్తు వారిని కూడా ఒకసారి గబాలన ప్రధాన యాజకుడు ఒక మాట అంటాడు. వెంటనే ప్రధాన యాజకుడిని యేసుక్రీస్తు తీర్పుకు నిలబడ్డప్పుడు ఒక మాట అనగానే సైనికులు కొట్టేస్తారు, పిడిగుద్దులు గుదుతారు. వెంటనే యేసుక్రీస్తు వారు అంటాడు, నేనేం మాట్లాడాను? నేనేమైనా తప్పు మాట్లాడినాను? ఎందుకు మీరు నన్ను కొడుతున్నారు అని అంటాడు. చూద్దాం ఒకసారి బైబిల్ చూడండి. యోహాను సువార్త చూడండి ఒకసారి. యోహాను సువార్త 18వ అధ్యాయం 19వ వచనం. 19వ వచనం. ప్రధాన యాజకుడు ఆయన శిష్యులను గూర్చియు ఆయన బోధన గూర్చియు యేసును అడుగగా, యేసు, నేను బాహాటముగా లోకము ఎదుట మాట్లాడి తిని, యూదులందరూ కూడి వచ్చి సమాజ మందిరములోను దేవాలయములోను ఎల్లప్పుడూ బోధించి తిని, రహస్యముగా నేనేమీ మాట్లాడలేదు. నీవు నన్ను అడుగునేలా? నేను వారికేమి బోధించినది విన్నవారిని అడుగుము. ఇదిగో నేను చెప్పున్నది వీరెరుగుదురు అని అతనితో అనెను. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు దగ్గర నిలిచి ఉన్న బండ్రోతులలో ఒకడు, ప్రధాన యాజకునికి ఇలాగ ఉత్తరమిచ్చుచున్నావా అని చెప్పి యేసును అరచేతులతో కొట్టెను. ఏమన్నాడు అక్కడ యేసు ప్రభు? ఏమన్నా మాట్లాడా? ఏం బోధిస్తున్నావు నువ్వు అని అడిగాడు, అంతే కదా. అడిగితే నన్ను అడగటం కంటే విన్నవారిని అడుగు, నేనేం రహస్యమైన సభలు పెట్టలేదు కదా, బహిరంగంగానే బోధించాను. ఎవరైతే విన్నారో వాళ్ళని అడుగు, వాళ్ళు నిజం చెబుతారు, ఎందుకు నన్ను అడుగుతున్నావు అన్నాడు. ఏమన్నా కాని మాట అన్నాడా యేసుక్రీస్తు వారు? వెంటనే పక్కన అతి ఉత్సాహవంతులు వీళ్ళు. అంటే ఎదుటివారి మన్ననను పొందుకోవాలని అతి ఉత్సాహాన్ని చూపిస్తారు కదా. షబాష్, భలే పనిచేసావు అనాలి పెద్దోళ్ళు, అంటానికి అతి ఉత్సాహం చూపిస్తారు. స్కూల్లో కూడా కదా, పక్క వాళ్ళ మీద సాడీలు టీచర్ దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలని చెబుతూ ఉంటారు. రజన్ అంతేనా? మంచి పేరు తెచ్చుకోవాలని, లేకపోతే వీళ్ళు తప్పించుకోవాలని చెబుతూ అతి ఉత్సాహం. ఈ బండ్రోతుకి, ఈ సిపాయికి అతి ఉత్సాహం. చూడు, అన్నది సమాధానం చెప్పింది ప్రధాన యాజకుడికి, ఈయనేంది గబగబా కొట్టేసాడు యేసుక్రీస్తు వారిని, అరచేతులతో గుద్దేశాడు. వెంటనే యేసుక్రీస్తు వారు అంటున్నారు చూడండి 23వ వచనం. అందుకు యేసు, నేను కాని మాట ఆడిన ఎడల ఆ కాని మాట ఏదో చెప్పుము, మంచి మాట ఆడిన ఎడల నన్నేలా కొట్టుచున్నావా? నేను ఏదైనా అన్నానా? నేను తప్పు మాట అంటే అదేదో చెప్పు, మంచి మాట అయితే ఎందుకు కొట్టావు నన్ను? అడగొచ్చు, అర్థం చేసుకోండి.
తప్పు చేసిన దాన్ని మనం ఖచ్చితంగా అడగవచ్చు. మనం కరెక్ట్గా ఉంటే ఎదుటి వ్యక్తిని అడగవచ్చు. ధర్మం అది, అది న్యాయం కదా, అది అడగవచ్చు. అంతటా అన్న యేసును బంధింపబడి ఉన్నట్లుగానే ప్రధాన యాజకుడైన కైప యొద్దకు పంపాను. ఇంక అక్కడి నుంచి అక్కడ ఉంచలా, వెంటనే పంపించేశాడు. ఎందుకు ఈ మాటలు మీతో చెబుతున్నానంటే, ఆయన ఎందుకు రియాక్ట్ అయ్యాడో మనం అర్థం చేసుకోవాలి. ధర్మశాస్త్రానుసారంగా మాట్లాడేవాళ్ళు ధర్మశాస్త్రానుసారంగానే మాట్లాడాలి, కానీ దాని విరుద్ధంగా మాట్లాడకూడదు. ఆ మాట్లాడిపోగానే అక్కడ అంతా చూసి ఒక్కసారి పౌలు వాళ్ళని 2 తెగలుగా చేసేసాడండి ఒక్కసారిగా. అయ్యా పరిసయ్యులారా, అసలు నేను ఎందుకున్నానో తెలుసా, ఇక్కడ నన్ను ఎందుకు ఇక్కడ బంధించి ఈ సభలో నుంచోబెట్టా తెలుసా? పునరుద్ధానము లేదని కొందరు అంటున్నారు, పునరుద్ధానం ఉందని నేను అంటున్నాను, దాని గురించి నన్ను ఎక్కడి నుంచోబెట్టారయ్యా అన్నాడు. అంతే, ఒక్కసారిగా సభ గందరగోళం అయిపోయింది. సభలో కొంతమంది సద్దూకాయలు అందరూ అటువైపు వెళ్ళిపోయారు. సభలో ఉన్న పరిసయ్యులందరూ ఒక వైపుకి వచ్చి పెద్దగా అరుస్తున్నారు. వీరి మధ్యలో పౌలు గారు ఉండిపోయాడు. వాళ్ళ గొడవ ఎంత స్థాయికి వెళ్ళిందంటే పౌలుని 2గా చీల్చివేద్దాం అనుకున్నారంట. అర్థమవుతుందా? 2గా చీల్చివేసే అంత తారాస్థాయికి వెళ్ళిపోయింది వాళ్ళ గొడవ. అప్పుడు మధ్యలో ఉన్నవారు ఆయన్ని ఇంకెక్కడుంటే కొడతారు, చంపేస్తారని చెప్పి ఆయన్ని కోటలోనికి తీసుకువెళ్ళిపోయారు. వెంటనే ప్రభువు దర్శించాడండి పౌలు గారిని. ఆ రాత్రి 11వ వచనం 23:11. ఆ రాత్రి ప్రభువు అతని యొద్ద నిలుచుండి, ధైర్యముగా ఉండము, యెరూషలేములో నన్ను గూర్చి నీవెలాగు సాక్ష్యం ఇచ్చితివో అలాగనే రోమాలో కూడా సాక్ష్యం ఇవ్వవలసి ఉన్నదని చెప్పాను. మేబీ అక్కడ ఆ జరిగిన గొడవను బట్టి పౌల్లో భయం వచ్చి ఉండొచ్చు కదా. పెద్ద గొడవ అయింది కదా. ఇటు నుంచి కొందరు నెడుతున్నారు పౌల్ని, అటు నుంచి కొందరు నెట్టారు పౌల్ని. ఈ తోపులాట మధ్యలో నలిగిపోయిన వ్యక్తి ఎవరు? పౌలు. వాళ్ళు కానీ ఆ చెయ్య ఈ చేయబట్టు నా కాలు ఈ కాలు పట్టుకుని లాగేస్తే 2 ముక్కలుగా చీలిపోయేవాడు. అదే చెబుతున్నాడు లోక, దాన్నే వివరిస్తున్నాడు మనకి. చీల్చివేసేవాళ్ళు. అటువంటి పరిస్థితిలో అక్కడ ఉన్న సహస్రాధిపతి, అయ్యా ఆయన్ని కోటలోకి తీసుకురండి. నేను మొన్న చెప్పాను కదా పోయిన వారం, ఆ దేవాలయపుకి ఎడమ వైపున ఒక కోట ఉంటుంది అనమాట, యాంతోనియా అనే కోట. ఆ కోటలోకి తీసుకురండి అని చెప్పి ఆయన్ని కోటలోనికి తీసుకుని వచ్చేసారు. వెంటనే దేవుడు మాట్లాడుతున్నాడు. నిజం, మనం సరిగా అర్థం చేసుకుంటే మన జీవితంలో భయం వాటిల్లినప్పుడు, కలత చెందినప్పుడు నువ్వు సరిగా అర్థం చేసుకుని దేవుని సన్నిధిలో వినగలిగితే దేవుడు ధైర్యపరిచే దేవుడు. ఆమేన్. దేవుడు సంతోషపరిచే దేవుడు. నేనున్నాను అని చెప్పగలిగిన దేవుడు జీవము కలిగిన యేసయ్య మాత్రమే. ఆమేన్. హల్లెలూయా. ఆ తరువాత పౌలు దర్శించాడు. అక్కడి నుంచి పౌలు గారికి ఒక సహాయం అందుతుందండి. ఎంత సహాయం అంటే, ఎందుకు ఆ సహాయం అందంటే, ఇక్కడ ఒక 40 మంది కంటే ఎక్కువ మంది యవన బిడ్డలు ఏం చేయాలనుకున్నారంటే, యూదులు, ఈరోజు మనం ఎట్లాగైనా సరే మరలా తిరిగి ఈ ప్రధాన యాజకుడి దగ్గరికి పౌల్ని తీసుకెళ్దాం. ఈ తీసుకెళ్లే క్రమంలో మనం అతన్ని చంపేద్దాం. ఆయన్ని చంపేంత వరకు మనం అన్నం పానాలు ముట్టుకోకూడదని ఒట్టు పెట్టుకున్నారు. ఇప్పుడు ప్రధాన యాజకుడి దగ్గర, సహస్రాధిపతి దగ్గరికి వెళ్ళి పౌలు గారిని రేపు మళ్ళా సభ దగ్గరికి తీసుకురండి అని పర్మిషన్ అడగాలి. ఈ పర్మిషన్ అడిగే సమయంలో వీళ్ళు మాట్లాడుకుంటున్నారు, మనం వెళ్ళి పర్మిషన్ అడుగుదాం, ఆయన పర్మిషన్ ఇస్తాడు, రేపు సభ యొద్దకు తీసుకొచ్చేటప్పుడు మనం చంపేద్దాం పౌల్ని. అర్థమవుతుందా? మనం పౌల్ని చంపేద్దాం అని అనుకుంటే, ఇక్కడ మరి పౌలు గారి మేనల్లుడు అని రాయబడి ఉంది బైబిల్లో. మరి తన సహోదరి యొక్క కుమారుడేమో, అంతే కదా మేనల్లుడు అంటే. అక్కడ ఆయన యవనస్తుడు. ఈ మాటలు విన్నాడండి. ఈ మాటలు విని పౌలు గారి దగ్గరికి వెళ్ళాడు. మామా నిన్ను చంపాలనుకుంటున్నారు అని. పౌలు గారు అన్నాడు, శతాధిపతి దగ్గరికి వెళ్ళు అన్నాడు.
శతాధిపతి దగ్గరికి వెళ్ళి శతాధిపతితో చెప్పాడు. శతాధిపతి సహస్రాధిపతి దగ్గర తీసుకెళ్ళాడు. సహస్రాధిపతి దగ్గర తీసుకెళ్ళి పౌలు ఈ కుర్రవాడిని నీ దగ్గరికి తీసుకెళ్ళమన్నాడు అని చెప్పాడు. సహస్రాధిపతి ఆ కుర్రవాడి చేయి పట్టుకుని ఏకాంతంగా దూరంగా తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి ఏం చెప్పాలనుకుంటున్నావు, నాతో మాట్లాడు అంటే వివరంగా చెప్పాడు. అయ్యా, ఒక 40 మంది కంటే ఎక్కువ మంది ఒక టీముగా యూదులందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. మీ దగ్గరికి వచ్చి పౌలు గారిని రేపు సభ దగ్గరికి తీసుకెళ్తానికి పర్మిషన్ అడుగుతారంట. సభ దగ్గరికి వచ్చే క్రమంలో పౌలు గారిని చంపేయాలంట. చంపేంత వరకు వారి అన్నపానాలు ముట్టుకోము అని చెప్పి వాళ్ళు ఒక ఒట్టు పెట్టుకున్నారయ్యా. నేను ఈ మాట విన్నాను, అందుకని మీకు చెప్పడానికి వచ్చాను. చూడండి ప్రియ దేవుని బిడ్డ, దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవిస్తుంటే దేవుడు ఏ విధంగా కాపాడుతాడో కదా. వాళ్ళ మేనల్లుడు ఎక్కడి నుంచి వచ్చాడో అప్పుడు వచ్చాడు, పౌలు గారిని చూడటానికి వచ్చాడేమో పాపం. వచ్చి వాళ్ళు పన్నాగాలు పడుతున్న ఆ మాటలు విన్నాడు. సరే, విన్నవాడు పౌలుతో చెప్పాడు. మరి పౌలు గారు ఆ శతాధిపతితో చెప్పంటే శతాధిపతి ఎందుకు వినాలండి? వినొచ్చా? వినటానికి లేదు కదా, పో అనాలి. శతాధిపతి విన్నాడు. శతాధిపతి మళ్ళీ తనను తీసుకుని సహస్రాధిపతి దగ్గర తీసుకెళ్ళాడు. 1000 మంది మీద నాయకుడు. ఆయన ఎందుకు వినాలండి? ఆయన విన్నాడు. వినటం కాదు, వాళ్ళందరూ కలిసి ఒక గొప్ప పన్నాగం పట్టి పౌలు గారిని రక్షించారండి. దేవునికి మహిమ కలుగును గాక. అది దేవుని బిడ్డలకున్న కాపుదల, అది దేవుని బిడ్డలకున్న రక్షణ. హల్లెలూయా. దేవుని పని చేస్తూ ఉంటే, దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉంటే, నీతిగా నిజాయితీగా ముందుకు సాగుతూ ఉంటే, ఈ ప్రపంచంలో ఎవ్వరికి లేని సెక్యూరిటీ మనకు మాత్రమే ఉంటుంది. ఆమేన్. ఆయన సమయం వచ్చేంత వరకు మన మీద ఈగ కూడా వాళ్ళనివ్వకుండా కాపాడగలిగిన దేవుడు మన యేసయ్య మాత్రమే. దేవునికే మహిమ కలుగునుగాక. ఈ మాట చెప్పగానే సహస్రాధిపతి అంటాడు, ఓకే, నాతో ఈ మాట చెప్పినట్లు నువ్వెవరితో చెప్పమాక అని చెప్పి శతాధిపతులు అందరినీ పిలిపించి సహస్రాధిపతి ఆ రాత్రే ఒక చిన్న మీటింగ్ ఏర్పాటు చేసేసాడు. హల్లెలూయా. ఎంతమంది చదివిన వారందరికీ అర్థమవుతుందని చెప్పేదంతా. వెంటనే ఒక మీటింగ్ ఏర్పాటు చేశాడు. మనం తొందరగా ఇతను కైసరుకు తీసుకెళ్ళిపోవాలి. ఈ కైసరాకు తీసుకెళ్ళేటప్పుడు చాలా సెక్యూరిటీ కావాలి. ఎందుకంటే మార్గ మధ్యంలో ఏమాత్రము వాళ్ళు కానీ ఎదురొచ్చారా పౌలు గారిని చంపేస్తారు. కాబట్టి పౌలు గారికి మనం మంచి ప్రొటెక్షన్ ఇవ్వాలి. ఎలాంటి వాళ్ళు తెలుసా పౌలు గారికి ప్రొటెక్షన్? చదువుదామా ఒకసారి? 23వ వచనం ఒకసారి చదవండి. అటు తరువాత అతడు శతాధిపతులలో 2 తన యొద్దకు పిలిచి కైసరు వరకు వెళ్ళుటకు 200 మంది సైనికులు. 200 అంటే 200 మంది. ఎంతమంది? 200 మంది సైనికులు. తర్వాత 70 మంది గుర్రపు రౌతులు. అంటే గుర్రం మీద మంచిగా స్వారీ చేయగలిగిన వారు 70 మంది. ఆ తర్వాత 200 మంది ఈటెల వారిని రాత్రి 9 గంటలకు సిద్ధపరచి, ఈటెల వారు బాణాలు బరిసెలను చక్కగా గురి చూసి వేయగలిగిన 200 మంది. టోటల్గా ఎంతమంది? దేవుని బిడ్డకి సెక్యూరిటీగా వచ్చిన వాళ్ళు ఎంతమంది తెలుసా? 470 మంది. చపలు కొడదాం ఒకసారి. దేవునికి మహిమ. హల్లెలూయా. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైన యోగ్యుడను కానయ్యా. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైన యోగ్యుడను కానయ్యా. ఇంతగా నన్ను హెచ్చించుటకు, ఈ స్థితిలో నన్ను ఉంచుటకు, ఇంతగా నన్ను హెచ్చించుటకు, ఈ స్థితిలో నన్ను ఉంచుటకు, ఎంతటి వాడను నేను,
కొంతైన యోగ్యుడను కానయ్యా. పౌలు గారికి రాత్రి దేవుడు దర్శించాడా? యెరూషలేములో నువ్వెలాగైతే సాక్ష్యం చెప్పావో రోమాలో కూడా చెప్పాలి, ధైర్యంగా ఉండు, భయపడమాక. ఇప్పుడు రోమా తీసుకెళ్తున్నాడండి. కైసరుకి వెళ్ళి కైసరు నుంచి రోమాకి వెళ్ళాలి. ఇప్పుడు కైసరు వరకు ఇప్పుడు పంపిస్తున్నాడు. ఎంత సెక్యూరిటీయో! మన దేశంలో ఉన్న ప్రధానమంత్రి గారికి కూడా అంత సెక్యూరిటీ బహుశా లేదనుకుంటున్నాను నేను. ముఖ్యమంత్రికి కూడా లేదు. ఒక సువార్థికునికి, ఒక మిషనరీ ప్రయాణం చేస్తూ పాపము నుంచి, శాపము నుంచి దేవుని రాజ్యములో నడిపించబడటానికి సువార్తను ప్రకటిస్తున్న ఒక వ్యక్తికి ఎంతమంది సైనికులు వస్తున్నారో చూడండి. హల్లెలూయా. ఒకవేళ వీళ్ళందరూ రాకపోయినా దేవుడు తన దూతలను పంపించి కాపాడేవాడు పౌలు గారిని. హల్లెలూయా కదా. నిజం నిజం ప్రియదేవుని బిడ్డలారా. రాత్రి 9 గంటలకి వీళ్ళందరినీ సిద్ధపరిచి ఒక లెటర్ రాసి ఫెలెక్స్ అనే ఒక అధిపతికి లెటర్ రాసి అల్ల పంపించాడు. ఫెలెక్స్ కూడా మరి సహాయం చేశాడు పౌలు రోమాకి వెళ్ళటానికి. క్రమంలో ఎంతమందిని వినియోగించుకున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, మనకు తెలియదు. ఈ జీవన ప్రయాణంలో కూడా దేవుడు మనల్ని కాపాడటానికి చాలామందిని వినియోగించుకుంటారు. బహుశా ఈ సమయంలో మనలో కొందరు మర్చిపోయి ఉంటాం వాళ్ళని కదా. ఆ రోజు వాళ్ళు సహాయం చేస్తే ఆ అడుగు ముందుకేసాం, లేకపోతే ఈరోజు ఇట్లా ఉండేవాళ్ళం కాదు. కానీ ఈరోజు మర్చిపోయాం వాళ్ళని. మనం ఎప్పుడు ఎవరిని మర్చిపోకూడదండి. అది చిన్న సహాయమైనా పెద్ద సహాయమైనా దేవుని ద్వారా, దేవుని మాటను బట్టి వాళ్ళు మనకి హెల్ప్ చేశారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరిని మర్చిపోకూడదు మనం. వారందరిని బట్టి నిరంతరం ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీవు కూడా కొందరికి సహాయం చేసేవారిగా, కొందరిని అభయంకరమైన నాశనపు ఊబి నుంచి బయటకు లాగటానికి స్వార్థ చెప్పే వ్యక్తిగా మారాలి. ఆమేన్. ఇక్కడ చూడండి, అక్కడి నుంచి ఆ లెటర్ రాసి చూడండి 25. మరియు ఈ ప్రకారం ఒక పత్రిక వ్రాసెను. మహాఘనత వహించిన అధిపతి అయిన ఫెలెక్స్కు క్లౌదియా, లూసియా వందనములు. ఈ సహస్రాధిపతులు నీకు వందనాలు చెబుతున్నారని లెటర్ రాస్తున్నాడు. ఇదిగో మా దగ్గరకు ఒక ఖైదీ వచ్చాడు, మా దగ్గర ఒక ఖైదీ ఉన్నాడు. వీళ్ళ ధర్మశాస్త్రాన్ని గురించి ఏదో వాదన ఉంది వీళ్ళకి. మేము విచారించాలని పూనుకున్నాం, కానీ ఆ విచారణలో ఆయన మరణానికి కానీ శిక్షకు కానీ అర్హత కలిగిన వాడుగా మాకేం కనపడతలేదు. ఇదేదో వీళ్ళ మతానికి సంబంధించిన గొడవలాగుంది. మీ దగ్గరికి నేను పంపిస్తున్నాను, మీరు విచారించండి. ఇతని మీద ఫిర్యాదు చేసిన వారు కూడా మీ దగ్గరికి వస్తారు. అందరూ వచ్చినప్పుడు మీరు విచారించి ఆయన్ని ఏం చేయాలో మీరు చేయండి అని ఆ లెటర్ రాసి పంపించాడు. ఆ తర్వాత ఆ లెటర్ తీసుకుని ఆయన్ని ఎక్కడ పెట్టారు అంటే, చూడండి, మీ మీద నేరము మోపువారు కూడా వచ్చినప్పుడు నీ సంగతి పూర్ణముగా విచారింతునని చెప్పి హేరోదు అధికార మందిరములో అతనికి కావలి ఉంచవలనని ఆజ్ఞాపించాను. ఒక రాజుగారు మందిరంలో ఒక గదిని ఆయనకిచ్చి, నువ్వు ఇక్కడుండు, నీ మీద నేరం మోపేవాళ్ళు వచ్చినప్పుడు నేను విచారిస్తాను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియదేవుని బిడ్డలారా, మరి ఈ అధ్యాయములో నుంచి మనం ఏమి నేర్చుకోవాలి? మరి మనం నేర్చుకునేది ఏంటి అంటే, దేవుని చిత్తాన్ని మనం ఎరిగి, నీ పట్ల దేవుని ఉద్దేశం ఏదో ఎరిగి దాన్ని ఖచ్చితంగా చేయటానికి కనెక్ట్ అయ్యి నువ్వు వెళ్తుంటే నిన్ను ఏది ఆపలేదు, నీకేది హాని చెయ్యదు. అది ఏదైనా కానీ నీ పని దేవుడు చెయ్యదగిన పని చేయించేంత వరకు నిన్నెవరూ ఆపలేరు. శత్రువు అనేవాడు కూడా నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. నిన్ను చంపాలి అనుకున్నవారు కూడా నీకు సహాయం చేస్తారు. మరి ఈ సత్యాన్ని ఎరిగిన నీవు ఇప్పుడైనా ప్రభువైన యేసుక్రీస్తుని సరి అయిన నమ్మకంతో ఆయన వెంబడి నడవటానికి ప్రయత్నం చేస్తావా?
నిజమైన విశ్వాసంతో ఖచ్చితంగా వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఆయన వెంబడించినట్లయితే నీకే అపాయం రాదు. ఆయన ఉద్దేశించిన పనిని ముగించేంత వరకు. ఆమేన్. మరి అటువంటి కృప మనందరి మీద ఉండాలని తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించునుగాక. ఆమేన్.